హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చేపల పులుసుని ఎప్పుడు చేసినా ఒకే రుచిగా టేస్టీగా పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. మీరు కూడా ఈ చేపల పులుసుని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ చేపల పులుసు కోసం 1 kg వరకు చేపల్ని తీసుకున్నాను. వీటిని ఇలా పీసెస్గా కట్ చేసేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఈ చేపలు నీచు వాసన రాకుండా ఉండటానికి కొంచెం సాల్ట్, లెమన్ని చేపలకు పట్టించి ఒక 5 నిమిషాల తర్వాత 2 times వాష్ చేసుకుంటే నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ చేప ముక్కల్ని మ్యాగ్నేట్ చేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని చేప ముక్కలకి మొత్తం బాగా పట్టేలా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మ్యాగ్నేట్ చేసుకోవడం వల్ల ఉప్పు, కారం అనేది చేప ముక్కకి బాగా పడుతుంది. ఈ చేపల పులుసులోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. 2 టీ స్పూన్ల జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలను తీసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్ వరకు ఉల్లిపాయలు, 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తటి పేస్ట్లా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ చేపల పులుసు కోసం 50 గ్రాముల చింతపండుని తీసుకోవాలి. చింతపండు మునిగేంత వరకు నీటిని పోసుకొని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఈ చేపల పులుసు కోసం మందపాటి బాండీలో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో 4 పచ్చిమిర్చి చీలికలు, 4 కరివేపాకు రెమ్మలు వేసుకొని మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఆయిల్లో వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ని అడుగంటకుండా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నట్లయితే మసాలా పేస్ట్ అనేది బాగా ఫ్రై అయినట్లు. ఇప్పుడు ఇందులోకి 1.5 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారాన్ని, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అడుగు మాడకుండా మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి 1 కప్ వరకు టమాటా ప్యూరీని వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ టమాటా ప్యూరీలోని పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటా ప్యూరీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 500 ml నుంచి 600 ml వరకు వాటర్ని తీసుకున్నాను. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి. సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు పులుసుని బాగా మరిగించుకోవాలి. ఇలా పులుసు అనేది బాగా తెరల కాగుతున్నప్పుడు మనం ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నిటినీ పులుసులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న చేప ముక్కలన్నీ పులుసులో మునిగేలా గరిటెతో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పులుసు అనేది చిక్కపడుతుంది. ముక్క కూడా బాగా కుక్ అయి ఉంటుంది. ముక్క ఉడికిందో లేదో ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా పర్ఫెక్ట్గా ఉండే చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది. ఈ చేపల పులుసుని 2 నుంచి 3 గంటల తర్వాత సర్వ్ చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.